Welcome to GS Online Education. This is Devinder sir, Senior Faculty. 15th September, National Engineers Day. ఇది తొలితరం ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదినాన్ని పురస్కరించుకొని సెలబ్రేట్ చేస్తోంది భారత ప్రభుత్వం. మరి నేషనల్ ఇంజనీర్స్ డే ప్రముఖుడైన విశ్వేశ్వరయ్య గారు కర్ణాటక రాష్ట్రానికి చెందిన మద్దెనహల్లి గ్రామానికి చెందిన వ్యక్తి అండి. వీరి తల్లిదండ్రులు శ్రీనివాస శాస్త్రి అలాగే వెంకట లక్ష్మమ్మ. వీరి పూర్వీకులు ప్రకాశం జిల్లా మోక్షగుండం గ్రామానికి చెందినవారు. ఇక మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు మద్రాస్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేశారు, పూణే యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు, బాంబే ప్రెసిడెన్సీలో అసిస్టెంట్ ఇంజనీర్గా జాయిన్ అయ్యారు. ఇక తర్వాత 1912లో మైసూర్ సంస్థానం దివాన్గా కూడా పనిచేశారు. అదే కాలంలో హైదరాబాద్ నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ పిలుపు మేరకి 1912లో ఉస్మాన్ సాగర్ డ్యామ్ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసి 1912లో ప్రారంభించి 1920లో పూర్తి చేశారు. ఆ తర్వాత 1920లో హిమాయత్ సాగర్ డ్యామ్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసి 1927లో పూర్తి చేశారు. మరి ఇవాళ హైదరాబాద్కు మంచినీటి సౌకర్యాన్ని కల్పిస్తూ హైదరాబాద్ను వరదల నుండి కాపాడుతున్న డ్యాంలు ఈ జంట డ్యాంలే. అవే హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్. ఇవి రెండు మూసీ నది పైన నిర్మించారు. వీటికి కర్త కర్మ క్రియ మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఇక వీరు కర్ణాటక రాష్ట్రంలో కృష్ణ రాజ సాగర్ దీని ప్రణాళికలు సిద్ధం చేసి 1930లో నిర్మాణం పూర్తి చేశారు. మరి ఈ 3 డ్యాంల నిర్మాణానికి వీరే ప్రధాన కర్త కర్మ క్రియ. ఇవాళ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ప్రాథమికంగా దేశంలో వ్యవసాయం అభివృద్ధి చెందాలి అంటే సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రధాన ప్రాధాన్యతనివ్వాలి అని చెప్పి ప్రతిపాదించిన వ్యక్తి. ఓకే, సో వారి కృషిని స్మరించుకుంటూ నేషనల్ ఇంజనీర్స్ డేని సెలబ్రేట్ చేయడం జరుగుతోంది భారత ప్రభుత్వం. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్